మరి సంవత్సరాదిలోనే మనం దేవుని నిర్లక్ష్యం చేస్తే ఇంకెక్కడ మనము దేనికైనా ముందు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎన్ని కార్యక్రమాలు పట్టుకెళ్తున్నాం. ఇప్పుడు పిల్లలకి ఏయో ఇవ్వాలనుకున్నాం. మా శాంప్రహాత ఏయో చేయాలని పాపం కర్రలు అనేసి ఇచ్చేసాడు. అవన్నీ చొట్టలు చుట్టేసి మీరేం చేశారంటే దానికి తగ్గట్టు సాక్ష్యాలు మొదలెట్టారండి బాబు. అప్పుడు వచ్చిన ఆయనకు కడుపు మండిపోయింది అన్నాడు. ఇక నా కడుపు మండిపోయింది. ఏదో దేశంలో రైలు ఉందంట. ఆ రైలు పొడికి ఎంత అంటే 3 కిలోమీటర్లు అంట. రైలు పొడుగు. అలాగా సాక్ష్యాలు ఒక పెట్టెనకాల ఒక పెట్టి ఈ పెట్లు ఒకటి అంటే గేట్లోంచి వచ్చిన పెట్లు కూడా వచ్చి జాడేది. ఆ వెనకాల వచ్చి అడ్డైనా ఆ పెట్లు ప్రారంభ ప్రార్థనలోనూ లేవు, పాటల్లోనూ లేవు, కీర్తన చదివేటప్పుడు కూడా లేవు. కానీ ఎక్కడ తగ్గించారు? మరి క్రమం నేర్చుకోవాలి. మనం క్రమం లేకపోతే దీవెన పొందుకోవాల్సినటువంటి మాటలు కూడా మనము పొందుకోకుండా ప్రక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దానికి మనం శ్రద్ధ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళని మా రాజును నవగిప్పును తీసుకొస్తాడా అంటే మనం ఆమెను చేతులు కలిగేసుకున్నాం కదా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఈ మొదటి రోజు 2026 సంవత్సరంలో మొదటి రోజు మీ సాక్ష్యాలతో దేవుని మహిమపరచడం సంతోషమే. అయితే కొంచెం సుదీర్ఘమైనందువల్ల సమయం ఇబ్బంది అయింది. కానీ మనకున్న సంతోషకరమైన సమయాలు, మనకి క్రిస్మస్ గట్రా ఉండదు కదా. నా కుటుంబం అంతా, నా పిల్లలంతా, నా చెల్లెళ్ళందరూ వాళ్ళ కుటుంబాలన్నీ ఉండాలని ఆశ, కోరిక. ఇది వరకు చాలా కాలం మా చెల్లెళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో వచ్చేవారు. అప్పుడు బాధలో ఆ కింద దొరికేవారు, అప్పుడే బాగా వచ్చేవారు. ఇప్పుడు ఎవరి కుటుంబాలు అలాగే పెరిగిపోయినాయి. మా మేనల్లుడు కానీ వస్తే ఎక్కడ పడుకోవాలా అని ఆలోచనతోటి ఈయనేమో మనకు ఒక రష్యాలో చదివచ్చిన డాక్టర్ గారు జాతి అదే రష్యా నుంచి అదే కాదు రష్యాని అవుతుందన్నమాట. ఆయనేమి ఇంజనీర్ గారు, మిగిలిన వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ అక్కోళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు. మా దగ్గర ఈ పల్లెటూరులో ఏమంటారు. కానీ అంత పల్లెటూరు అయినా కానీ బాబు డాక్టర్ గారు నువ్వు నా మెల్లెక్కు ఆడుతున్నావు. అమ్మగారు వెతుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మనవడు అంత ఉన్నప్పుడు
అవి ఎదుగుతున్నప్పుడు ఇదంతా నాది అనేవాడు. అదంతా మర్చిపోయాడు. మామ నాదే, ఈ వ్యాన్ నాదే, ఈ కారు నాదే, ఇది నాదే, అది నాదే అనేవాడు. నా రెండో కూతురు కుటుంబం రాకపోయినా నా చిన్న చెల్లి తన కొడుకుతో మరి కొడుకు పెద్ద కొడుకును వాళ్ళ ఆయన గారు రాగా ఈ ఇద్దరు రావడం ద్వారా కొంచెం 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 నాకు ఓరట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మనము పాత సంవత్సరంలో ఉండగా ప్రయాణం మొదలుపెట్టి ముగించుతున్న ప్రయాణం 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? యార్దానుకు వచ్చారు. ఆ ప్రయాణాన్ని గురించి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుదాం. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసెదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టినవి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుతున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు ప్రజలకు మీరు వాగ్దానము చేసిన మాటను ఈ సమయంలో మేము చదువుతున్నాం. దీనిలో నుండి మేము పొందుకోదగిన మీరు ఇచ్చేటటువంటి ఆశీర్వాదములు, దీవెనలు మా ముందు ఉంచి వాటిని మా మీద చల్లి మీ హస్తములు మా మీద ఉంచి ఆశీర్వదించమని వేడుకొంటున్నాం. వినికిడిలో నీ బిడ్డలందరూ దీవించబడుతూ కృప దయచేయమని, ఈ మాటలు నాలో నుండి మీరు వినిపింపజేయమని, నాకు సత్వ శక్తి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు 400 సంవత్సరములకు పైగా దాసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించిన దేవుడు, బయటకు నడిపించిన దేవుడు, నడిపించే ముందు వారికి చెప్పిన మాట మనము చదువుకున్నాము. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మనం రాత్రి చదువుతున్న ప్రకారంగా వారు ఎక్కడి వరకు వచ్చేసారు? ఎక్కడి వరకు వచ్చేసారు? యార్దాను వరకు వచ్చేసారు. యార్దాను దాటి అందులో ప్రవేశించాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు.
ఆ 9వ వచనం మనం చదివామది. వారికి వారి సంతానములకు దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమును. దేవునికి స్తోత్రం. ఎవరికి మాట ఇచ్చాడట? ఎవరితో ప్రమాణం చేశాడట? మీ పితరులు. ఎవరా పితరులు? ఎవరా పితరులు? చెప్పండి, మీరు చెప్తారు. మీకు ఏమైందంటే నేను చెప్తానంటాను, నువ్వు చెప్పుకో. నేను ఈ చెవిలో నుంచి ఉంటాను, ఈ చెవిలో నుంచి పెట్టేస్తాను. అది అలవాటు. ఇశ్రాయేలుడి యొక్క పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మీ పితరులతో చెప్పి నేను ప్రమాణము చేసిన దేశము, అది ఏ దేశము? పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ప్రమాణం చేశాడుట? చెప్పాలి. ఎవరితో చేశాడు? ఎవరితో చేశాడు? చెప్పాలి గట్టిగా. పితరులు, మన పితరులు. నా పితరులతో దేవుడు ప్రమాణం చేశాడు. నా పితరులకు మాట ఇచ్చాడు. నా పితరులు ఎవరంటే మా నాన్నగారు, మా అమ్మ. వారికి మాట ఇచ్చాడు. మీ సంతానాన్ని ఆశీర్వదిస్తారని మాట ఇచ్చాడు. ఆ సంతానాన్ని వర్ధన చేస్తారని మాట ఇచ్చిన దేవుడు దానిని నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2019 డిసెంబర్ 17 నుండి నేను నీరసపడిపోయాను. ఎందుకంటే ఆ రోజుతో నా వెన్నెము కీలుకుపోయింది. నేను ఎంత గంభీరంగా ఉన్నా, ధైర్యంగా కనబడినా, ఎలా కనబడినా, ఎలా దొంతలేసినా, ఎలాగా పరుగులెత్తినా దేవుని పని నిమిత్తము నా బలం కాదు, నా గొప్ప కాదు, నా శక్తి కాదు, కానీ మా అమ్మ నా కొరకు చేసేటటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పాను కదా, మా నాన్నగారు ఎటువంటి ప్రార్థన చేసేవారు? గంటలు 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 కన్నీళ్లతో ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం. కన్నీళ్లతో మీ పితరులకు ఇచ్చిన వాగ్దానము. ఎవరికి ఇచ్చిన వాగ్దానం? ఇందా మా వాళ్ళు సాక్షి చెప్తున్నప్పుడు ఆ కొడుకు ఎలా ఉండాలని అంటుంది. నేనేమంటున్నానంటే అది బాబు తాతలా ఉండాలంటున్నాను. అది బాబు తాత అంటే మా నాన్నగారు. నాకు సరిగ్గా ప్రసంగాల్లో ఆ విభజించే శక్తి నాకు లేదు. మా నాన్నగారిలో ఉన్న విభజించే శక్తి నాలో 4వ వంతు కూడా రాలేదు.
ఆ యోచన శక్తి, ఆ వాక్యపు విభజన శక్తి, ఆత్మావేశముతో బోధించే శక్తి, అలాగే సంఘములను స్థాపించే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన దానిని చేశారు. హాస్టల్స్ స్థాపించింది ఆయనే. ఆయనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని కొనసాగిస్తూ నాకు ఇచ్చాడు. నాతో ఆపలేదు, నా తమ్ముడికి ఇచ్చాడు. నాతో ఆపలేదు, ఇప్పుడు మా కుమారులకు దానిని కొనసాగింపజేస్తున్నాడు. ఇప్పుడు రేపు పొద్దున పెద్దోడు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ఈ మాట చెప్పాలి. నా పితరులకు ఇచ్చిన భూమి చెప్పిన నా పితరులకు ఇచ్చిన వాగ్దానము ఏంటది? వాగ్దానం. ఎవరికి ఇచ్చిన వాగ్దానం? ఎవరో పితరులు. మీకు వాగ్దానం ఉందా? వాగ్దానం ఇచ్చాడా? నీ తల్లిదండ్రులకు వాగ్దానం ఇవ్వకపోతే నీకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇస్తున్నాడు. అది నీకు, నీ పిల్లలకు, నీ రాబోయే తరములకు అది ఇవ్వబడుతూ ఉన్నది. నమ్మిన వారు స్తోత్రాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం ప్రార్థించాలంటే, ప్రభువా నీకు అనుకూలమైన జీవితం నాలో ఉండేటట్టు తెలియదు. నీకు అనుకూలమైన జీవితాన్ని బట్టి నన్ను దీవించు. ముందు ఆత్మీయంగా దీవించు, తర్వాత ఆరోగ్యపరంగా దీవించు, తర్వాత ఆర్థిక పరంగా దీవించు. ఆయన దీవించడం ప్రారంభిస్తే అన్ని దీవెనలే. ఎటు పోయినా దీవెనలే, ఎటు తిరిగినా దీవెనలే, ఏ చెయ్యి చాపినా దాని నిండా దీవెనే, దీవెనే, దీవెనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు తాను వాగ్దానం చేసిన ఆ పితరుల సంతానాన్ని ఎక్కడికి పంపిస్తున్నాడట? ఏ దేశం అది? చెప్పాలి. ఈ 2025 పాలు తాగేవలేదు, పేరు తాగేవలేదు, పెరుగు తిన్నావో లేదు, ఆహారం సరిగ్గా తిన్నావో లేదు, సరైన ఉద్యోగం వచ్చిందో లేదో, ఏది జరిగిందో లేదో, కానీ 2026లో ఆయన నీకు సంపూర్ణమైన స్థితిలో, సంపూర్ణమైన మేలులతో, కృపలతో, ఆశీర్వాదములతో నింపడానికి వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? దాని కొనసాగింపులోనే నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు కైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనకు దేశము అంటే మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు ఏం చేసావు? విత్తనాలు ఇచ్చావు. కూరతోట. ఏ కూరతోట? అది గోంగూర, పాటుకూర, బచ్చల కూర. కూర వేస్తారు చెప్పండి. ఏది గబ్బరి? ఇంకే కూర? పాలకూర, మెంతి కూర, చుక్కకూర, కొత్తిమీర, గోంగూర. ఇవన్నీ ఏం తోట? కూరతో. కూరతో. అది ఏం చేశాడు నువ్వు అక్కడ ఐగుప్తులో? అమ్మ రేచులమ్మ, అది ఏం చేసావంట? ఆ ప్రాసెస్ నీరు ఎలా పెట్టావంట? ఎలా పెట్టావు? నీరు చేలో నీళ్లు పెట్టే వాళ్ళకి తెలుసు. దేంతో పెట్టారు? కాళ్ళతో. కాళ్ళతో. అంటే నీరు కట్టినట్లు నీ కాళ్ళతో, నీ చేలతో నీరు కట్టింది. ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఆ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు, కొన్ని మొక్కలకు అందనప్పుడు చెత్త చెత్త
ఇలా దానికి దారి 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 చేస్తారు. నేను వ్యవసాయం చేశాను. ఆ వ్యవసాయం కంటే ముందు ఇంటి దగ్గర కూర మొక్కలు వేసేవాళ్ళం. వాటికి నీళ్ళు పెట్టేటప్పుడు ఆ చిన్న నీరే ఎలా వెళ్ళాలో ఆ బిందెలతోటి బకెట్లతో పోసినప్పుడు ఆ మొక్కలకి అందడం కోసం చేతులతో తీస్తే కుదరదు. ఆ కాళ్ళతో దారి చేసేవాళ్ళం. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఎలా పెట్టావు నీళ్ళు? మీరు నార్మల్కి ఎలా పెడతారు? అవి బాబు వచ్చేసరికి మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కష్టపడ్డావు, అయిపోయి అటు నీరు కట్టావు. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న దేశము ఐగుప్తు దేశము వంటిది కాదు, సమానమైన స్థలము కాదు, మైదాన ప్రాంతము కాదు. అది ఎలాంటిది చెప్పనందరూ? కొండలను లోయలను గల దేశము. దేవునికి స్తోత్రం. ఎలాంటి దేశము? ఎలాంటి దేశము? కొండలు లోయలు. అది పంట పండించడానికి కొండ ఎక్కాలి, లోయలోనికి దిగాలి, ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి. దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీకు పని పెడుతున్నాడు. నీవు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి? కొండ ఎక్కాలి. ఎత్తాలి ఎత్తైన ఆ పంట ఎలాంటిది? ఏమి ఎక్కలేని కొండ. ఆ ఎక్కలేని కొండ దగ్గర నన్ను పెట్టావు, అక్కడ తీసుకెళ్ళావు. నన్ను అక్కడ ఏం చేయమంటున్నావు? పంట పండించమంటున్నావు. ఆ పంట మీదకి ఎక్కమంటున్నావు. ఆ కొండ ఎక్కడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కలేని ఆ కొండను నన్ను ఎక్కించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆకాశ వర్ష జలము త్రాగులు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆగు ఆగు, కంగారు పడతావు. ఆకలి చెప్తున్నట్టు పరిగెత్తిపోతాడు. డబ్బు కొడతా కూడా లేదు. ఆమె ఆఖరి పాట అన్నది మూడో పాటకు వచ్చేవా? మొదటి పాట. ఇప్పుడు జాగ్రత్తగా ఈ వచనాన్ని అర్థం చేసుకోండి. ఐగుప్తులో నీవు కూర తోట నాటినప్పుడు నీళ్ళు ఎలా పెట్టావు? కాళ్ళతో పెట్టావు. అంటే అక్కడ నది నీరు అందుబాటులో ఉంది. ఇప్పుడు నీకు ఇచ్చిన దేశంలో అదే దేశం కొండలు లోయలు గల దేశం. అదేం జలమాట? ఆకాశ వర్ష జలము. అది పంట పండాలంటే ఏం ఒక్కడవాలి? ఆకాశములో నుండి వర్షము కురవలసిందే. ఆ వర్షము కురిసినప్పుడే ఆ పంట పండుతుంది.
అయితే అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఇది అత్యంత ప్రాముఖ్యమైన మాట. అదే దేశం అంట చెప్పండి. యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ ఇంటి పక్కన వాళ్ళు గొప్పవాళ్ళే, ధనవంతులే, నీ స్నేహితులు ధనవంతులే, నీవు తత్వదానిగా ఉండొచ్చు, తత్వదానిగా ఉండొచ్చు, కానీ వారు ఐగుప్తు వంటి వారు. నీవు ఎలాంటి వ్యక్తి అంటే యెహోవా లక్ష్యపెట్టు వ్యక్తివి, యెహోవా లక్ష్యపెట్టు కుటుంబము, యెహోవా లక్ష్యపెట్టు సంఘము, యెహోవా లక్ష్యపెట్టు స్థలము. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? అక్కడ నీళ్లున్నా వర్షమున్నా ఏమున్నా దేవుడు లేడు. ఏమవుతుంది? దానివల్ల ప్రయోజనం లేదు. వర్షం లేకపోయినా, ఏమి వసతులు లేకపోయినా, నీవున్న స్థలములో ఎండిన ప్రదేశములో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? యెషయా గ్రంథంలో వ్రాయబడింది, ఎండిన భూమి మీద నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేయాలి. అంటే నిరాశలో నుండి గొప్ప ఆశలోనికి, గొప్ప అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ చివరి మాట ఏమని వ్రాస్తూ ఉన్నాడు? నీ దేవుడైనా యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేని మీద? దేవుడు లక్ష్యపెట్టు దేశము మీద. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ 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 దాని మీద ఏంటది? యెహోవా కన్నులు. ఎవరివి? ఎందుకొరకు? యెహోవా యందు భయభక్తులు గలవారిని చూడడానికి యెహోవా కన్నులు ఏం చేస్తున్నాయి? లోకమంతా సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? నీ మీద ఆయన కన్నులు ఉంటాయి. మా గౌతమ్ ఇక్కడ కూర్చుంటే మధ్య మధ్యలో ఆ బొట్టదే ఆ బొట్టికి లేచి వెళ్ళిపోవడం రా తాత దగ్గరికి వెళ్తున్నాం. అలాగే అర్థమాత్రం వస్తుంది. ఇక తర్వాత 2 నిమిషాల తర్వాత అలా ఏం చేస్తుంటుంది? దిక్కులు చూడటం మాట్లాడుతుంది. అలా అక్కడ పోతుంది. వెళ్ళిందా లేదా, వెళ్ళిందా లేదా, ఎవరి దగ్గరికి వెళ్ళిందా లేదా, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిందా, తాత దగ్గరికి వెళ్ళిందా, తాత ఎత్తుకున్నాడా లేదా, నా మనవడి కోసం చూస్తుందా? నా మనవడి కోసం ఎవరు చూస్తారు? నేను ఎత్తుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు. వీడికి జోడు కొడున్నాడు, అవునండి. ఆ పరిచారుడు ఒకడు ఇంకొడున్నాడు. అది 2 రోజులు కనపడలేదు. కాపాడు కదరా. ఆడు మధ్య మధ్యలో వస్తున్నాడంటే వీడు సర్వజన మానవుడు. వాళ్ళిద్దరు కుస్తీ పడుతుంటారు. ఆ మానవులిద్దరు ఆడు ఎక్కడ ఉన్నాడో, ఎవరికి కుస్తీ పడుతున్నాడో ఆడు పడుతుంటారు. ఈ షాలోనమ్మేమో ఈడెక్కడ ఉన్నాడో అని ఈరుడిని ఎత్తుతుంటుంది. వీళ్ళందరినీ నా కళ్ళు ఎందుకు వీళ్ళు గుర్తుకుంటున్నారు, తనుకుంటున్నారు, లాక్కుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఎందుకు?
మీకు సంబంధించిన పిల్లలు కనుక ఆయన కన్నులు ఎవరి మీద ఉంటుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని యందు భయభక్తులు ఉంటే నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన నీతో కూడా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను రెఫరెన్స్ చూపించడం లేదు, నేను ముగించబోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం చెప్పాడంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను, నేను మీతో కూడా వచ్చేదను, నేను మీతో కూడా వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఏం చేస్తున్నాడు? మనల్ని వెళ్ళమన్నాక ఆయన మన ముందు నడుస్తాడు, మన వెనక ఆవరించి ఉంటాడు, మన చుట్టూ ఆవరించి ఉంటాడు. మనము పండెక్కినా పర్వాలేదు, లోయలోనికి దిగినా పర్వాలేదు, ముళ్ళ పొదలోనికి వెళ్ళినా పర్వాలేదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నడిచారు? ఎడారి, ఎడారి, ఇసుక పర్రలు, ఇసుక పాములు, రకరకాలైనవి ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరిని? ఒకసారి పాములు గారు చచ్చిపోయారు. ఎప్పుడంటే దేవుని మాట వినప్పుడు. మనము దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే మనం ఏమవుతామట? చదవలేదు, చదవలేదు, చదవలేదు. ఏంటి? ప్రారంభంలో చదివారు కదా, మీరు దీర్ఘాయుష్మంతులు. ఏంటి? మీరు దీర్ఘాయుష్మంతులు అన్నట్లు మీరు ఏమన్నట్లు? అవి పండవే, ఆకాశ జలమును తాగేవే. నీవు దేవుని మాట వింటే నువ్వేమవుతున్నావు? దీర్ఘాయుష్యుతో. దేంతో నింపబడుతున్నావు? దీర్ఘాయుష్యుతో. ఆ దేశంలో ఏం జరుగుతుంది? పాలు జరుగుతుంది. ఆ దేశంలో ఏం జరుగుతుంది? తేనె జరుగుతుంది. ఆ దేశంలో ఏం జరుగుతుంది? విస్తారమైన కడుపు నిండా ఆహారము, సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన దీవెనలు, సమృద్ధి సమృద్ధి సమృద్ధి. 2026లో నీవు ప్రతిరోజు సమృద్ధి కావాలని కోరుకుంటే చెప్పేకెత్తు. అప్పుడు నీవేమై ఉండాలి? ఏమై ఉండాలి? దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. నీవు దేవుని ఆజ్ఞకు లోబడితే, ఆయన మాట వినడం ప్రారంభిస్తే సమృద్ధి, కుటుంబంలో సమృద్ధి, శరీర ఆరోగ్యంలో సమృద్ధి, ఆర్థికంలో సమృద్ధి, అన్ని సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ఎటు చూసినా సమృద్ధి, ఎటు చూసినా దీవెనే, ఎటు చూసినా దీవెనే. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.